నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 165 నుంచి 170 స్థానాలు అనేటువంటివి కూటమికే వస్తాయని, అలాగే మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కూటమికే ఓటు వేశారని చెప్పని ప్రముఖ సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్ అనడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ప్రముఖ సెఫాలజిస్ట్ ఆర్ మస్తాన్, ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కూటమికే ఓటు వేశారని, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనేటువంటివి 165 నుంచి 170 వరకు కూడా కూటమికే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత మనోభావాలని ప్రతిబింబిస్తూనే ఆర్ మస్తాన్ గారి అంచనాలు, వారు వెల్లడించిన ఫలితాలు ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే ఆ మధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం మనం. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అంటే దాదాపుగా 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో ఓటర్లందరూ కూడా పట్టభద్రులు. ఆ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రాడ్యుయేట్స్ అనగానే సహజంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఓటర్లుగా నమోదయ్యి ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఆ ఫలితాలు ఏమైంది? ఆ ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న 4.5 దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబానికి అండదండలు అందిస్తున్న బలంగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అంటే చదువుకున్న వర్గాలు ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేది ఒక స్థిర నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. అది మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే ప్రతిబింబించింది. ఎన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ వైపు నుంచి చేసినా, ఆ ఓటర్ల ఎన్రోల్మెంట్ సందర్భంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే లేనాలని ఓటర్లుగా నమోదు చేసిన, ఎందుకంటే ఆ ఓటర్ లిస్టులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర నిల్లని ఉన్నవాళ్ళు ఉన్నారు, 5వ తరగతి అని ఉన్నవాళ్ళు ఉన్నారు, 7వ తరగతి అని ఉన్నవాళ్ళు ఉన్నారు. మామూలుగా అయితే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే తప్ప ఓటర్గా నమోదు కావడానికి ఆస్కారం లేదు. అయినా సరే ఇటువంటి అకృత్యాలకు తెరలేపినా సరే ప్రజా మద్దతు అధికార పార్టీకి దక్కలేదు అని అంటే చదువుకున్న వర్గాలు ప్రభుత్వం నుంచి ఎప్పుడో దూరం జరిగిపోయారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఆ చదువుకున్న వర్గాలే. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా దోహదం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవాళ ఈ దక్కించుకున్న అధికారంలో 2019లో చాలా కీలకంగా దోహదం చేశారు. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా ఆ రోజు సరళి గమనించుకుంటే పోస్టల్ బ్యాలెట్లు 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లు వైసీపీ పార్టీకే తగలబడినాయి. మెజార్టీ వైసీపీకే రావడం జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ళు గడిచింది. ఆ రోజు కోరి గెలిపించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లే కాదు, అంటే ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వేస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనని ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ పోలింగ్ రోజు ఓటు నమోదు చేస్తారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్, వీళ్ళని కొన్ని లక్షల మంది సంఖ్యాబలంగా పరిగణించవచ్చు మనం. వారు కానీ, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు, వారు ప్రభావితం చేయగలిగే వారిని కూడా లెక్కేసుకుంటే చాలా బలమైన కన్సిడరబుల్ సైజులో ఉంటారు వాళ్ళు. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ఓటర్లో కనీసం ఒక 10%ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటుంది ఆ క్వాంటం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అవుతున్నారని చెప్పని ఆర్ మస్తాన్ గారు భావిస్తున్నారు. చాలా కీలకమైన అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టడం కోసం ఎన్నికలకు ముందు ఆ రోజున, అన్నా మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా, వారాంతపు సెలవులు ఇస్తా అని చెప్పని పోలీసులకు అష్యూర్ చేశారు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకి రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను అనుకోవటం ఏ ప్రభుత్వ హయాంలోనూ ఎదుర్కోనంతటి సంక్షోభ పరిస్థితి ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది. ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ రికమెండేషన్స్ని ఉద్యోగ సంఘాల ముందు పెట్టి దాన్ని బేస్ చేసుకొని అక్రాస్ ది టేబుల్ నెగోషియేషన్ చేసి వాళ్ళకి ఫిట్మెంట్ ఖరారు చేయాలి. అంటే 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే జూన్లోనో జూలైలోనో వాళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 2022 జనవరి నాటికి అప్పటి వరకు ఇస్తూ వస్తున్న 27% ఇంటర్మ్ రిలీఫ్ స్థానంలో 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. అంటే ఐఆర్ కన్నా ఇంటర్మ్ రిలీఫ్ కన్నా మధ్యంతర భృతి అంటారు, దానికన్నా 4% తక్కువగా ఫిట్మెంట్ ఖరారు చేయడం జరిగింది. అదే గత చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆయన ఓడిచ్చారు. ఈయన నెగ్గించుకుంటే ఈయన 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. పైగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పని, నేను క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా అని చెప్పని ఉద్యోగ వర్గాలను ఆకట్టుకున్నారు. ఈయన ప్రభుత్వ హయాంలో ఆ 2 డిఏలే కాక ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఏ కూడా ఇప్పటివరకు అతిగతి లేదు. అన్నీ పెండింగే. మీకు రిటైర్ అయినాక ఇస్తామని చెప్తున్నారు. వాటిని మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇస్తామంటున్నారు. పిఆర్సీ ఎరియర్స్ అతిగతి లేదు. హెచ్ఆర్ఏ స్లాబుల్లో హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు, దాంట్లో ప్రతి స్లాబ్లో కూడా 2% నుంచి 3% కోత పడింది. వాళ్ళ పొదుపు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ దాని మీద వాళ్ళు లోన్స్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. జీపీఎఫ్ లోన్స్ అప్లై చేసుకుంటే 6 నెలలు సంవత్సరం పాటు అతిగతి ఉన్నట్ల. జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, దాని మీద అతిగతి లేదు లోన్స్ అప్లై చేసుకుంటే. తర్వాత సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, అది అతిగతి లేదు. 2021 నవంబరు, 2022 నవంబరు, 2023 నవంబరు, 3 నవంబర్లు గడిచిపోయినాయి. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు. మొన్న మే 1వ తారీఖు రోజున కొద్దిగా జమ చేశారు. తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని ఉంటుంది. 10% పెన్షన్ హైక్ వస్తుంది. ఓకే, దాన్ని రద్దు చేశారు. ఉద్యోగ సంఘాలు పోరాడగా దాన్ని 5% ఖరారు చేశారు. అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. పైగా 2004 తర్వాత నియామకం చేపట్టబడ్డ ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము పరిధిలోకి వచ్చారు. వాళ్ళు ఆ సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేసి మీ కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తానని చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని చివరికి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత మీకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని కొత్త విధానం ప్రవేశపెడుతున్నా, మీరు ఈ పరిధిలోకి రావాల్సిందే అని చెప్పని మోసం చేశారు. అన్నిటికన్నా ఘోరమైన సంగతి ఏంటి అంటే 1వ తారీఖు రోజు జీతం కళ్ళ చూసి వాళ్ళకి 3 సంవత్సరాల కాలం అయింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మే 1వ తారీఖు రోజు ఇచ్చారు. రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ 1వ తారీఖు రోజు వాళ్ళ కళ్ళ చూసి సంవత్సరాలు గడిచిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి సంతృప్తికరంగా లేరు. వీళ్ళకి తోడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా 2014కి 5 సంవత్సరాల ముందో 2014 నుంచో నియామకం చేపట్టబడ్డ వాళ్ళకే రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని కొత్త విధానం తీసుకొచ్చి పావల వంతు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, విఆర్ఏలు చాలా చిన్న ఉద్యోగులు, వాళ్ళందరికీ మెరుగైన జీతం ఇస్తానని చెప్పని, అంగన్వాడీ సిబ్బందిని తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా జీతం ఇస్తానని చెప్పని, తెలంగాణలో ఇస్తున్న 13,500 అధికంగా 1000 రూపాయలు 14,500 ఇవ్వండి అయ్యా, మాకు 11,500 ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పని వాళ్ళు మొత్తుకుంటే వాళ్ళని ఈ పోలీసుల చేత ఈడ్చి పారేశారు తప్ప 55 రోజులు సమ్మె చేసినా కూడా వాళ్ళని కనీసం మాత్రం పరిగణలోకి తీసుకొని తీరు చూసాం మనం. అవును, మళ్ళీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక మీ డిమాండ్ పరిష్కరిస్తాం తప్ప మేము ఇప్పుడు చెయ్యము అని చెప్పని మూర్ఖంగా వ్యవహరించిన తీరు చూసాం. ఇట్లా ఏ స్థాయి ఉద్యోగైనా చాలా చిన్న ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ డిమాండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అన్ని స్థాయిలో ఉన్న ఉద్యోగుల వరకు కూడా ఏ ఒక్కరి పట్ల సానుకూలత వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలు వాళ్ళనైతే మరింత హ్యూమిలేషన్ గురి చేశారు. రకరకాల యాప్ల పేరిట
వాళ్ళు బోధనేతర విధులకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు. ప్రతిరోజు బాత్రూములు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి, మధ్యాహ్న భోజనానికి ముందు అప్లోడ్ చేయాలి, మధ్యాహ్న భోజనం తర్వాత అప్లోడ్ చేయాలి, మధ్యాహ్న భోజనాన్ని అప్లోడ్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు గురించి వాళ్ళు ఉద్యమించారు అని చెప్పని, వాళ్ళకి సంబంధించిన డిమాండ్ల పరిష్కారం కోసం గళం వినిపిస్తున్నారు అని చెప్పని పోలీసుల్ని క్లాస్ రూముల్లో కూర్చోబెట్టి టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తుండగా పక్కన చైర్లలో పోలీసులు కూర్చొని ఉన్న పరిస్థితి చూస్తే అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ, అభిమానం కనపరచగలిగే ఓటర్గా ఆ రాజకీయ పార్టీ పట్ల అభిమానం ప్రదర్శించే ఉద్యోగి కూడా వాళ్ళకి ఎదురైన ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు 165 నుంచి 170 స్థానాలని చెప్తున్నారు, కానీ నా అంచనా అయితే 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలమైన ఫలితాలే ఉద్యోగస్తుల ద్వారా నమోదైన పోస్టల్ బ్యాలెట్లో వ్యక్తం కావడం ఖాయం అనేది నా భావన. సో ఆల్మోస్ట్ ఆరామస్తాన్ కానీ చెప్పిన ప్రకారం కావచ్చు, మీరు చెప్పిన ప్రకారం కావచ్చు, ఆల్మోస్ట్ ఏపీ ప్రజలు కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కూటమి వైపు ఉన్నారని తెలుస్తుంది. సో అదే జరుగుతుంది. సో అలానే 165 నుంచి 170 స్థానాలు అన్నారు, ఇంకా ఎక్కువ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దామండి రిజల్ట్స్ వరకు ఎంతవరకు స్థానాలను గెలుచుకుంటుందో కూటమి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.